వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. హన్మకొండ జిల్లా గిరిజన భవన్లో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. హన్మకొండ జిల్లా మార్చి 14. నివాస్ న్యూస్. బంజారా అసోసియేషన్ అధ్యక్షులు విఎన్ నాయక్ ఆధ్వర్యంలో ట్రై సిటీ వరంగల్లో ఉన్న గిరిజన బంజారా నాయకులు అందరూ కలిసి ఒకే వేదికపై హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన జాతి పెద్దలు, కులాలు సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, ఉద్యోగస్తులు, మేధావులు, మహిళలు అందరూ వచ్చి గిరిజన భవన్లో ఆటపాటలతో కల్చరల్ హోలీగా గిరిజన భవన్లో ఆటపాటలతో కలర్ఫుల్ హోలీగా బంజారా జాతి ఒకే చోట నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. రంగుల పండుగ హోలీ మిమ్మల్ని అపారమైన ఆనందంతో నింపి మీ జీవితాన్ని ప్రేమ, సంతోషం, ఆరోగ్యం, సంపదలతో కలకలలాడించేలా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ హోలీ మనకు ప్రేమ, ఐక్యత, స్నేహం, సద్భావన వంటి విలువలను గుర్తు చేస్తుంది. జీవితంలో ఆనందం నింపే రంగుల మాదిరిగా మన హృదయాలు సంతోషంతో నిండిపోవాలని కోరుకుందాం. అప్పుడెప్పుడో ప్రహ్లాదుడు భక్తికి ప్రతీకగా నిలిచి హోలికా దహనంతో చెడుపై మంచి గెలిచిన చారిత్రక సందర్భాన్ని ఈ పండుగ మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంది. అలాగే మన జీవితాల్లోనూ చెడు ఆలోచనలు, అపార్థాలను తొలగించి మానవత్వాన్ని, ప్రేమను పెంచుకుందాం. ఈ రంగుల పండుగల్లో మీ కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీకు మరింత విజయాలు లభించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ట్రై సిటీలో ఉన్న గిరిజన బంజారా నాయకులు అందరూ ఒకే చోటికి వచ్చి కలర్ఫుల్ హోలీగా నిర్వహించుకున్న ఈ కార్యక్రమంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ నాయక్, జాటోతి కిషన్ నాయక్, సురేష్, లాల్ డిఎస్ వెంకన్న, వీరన్న నాయక్, వీరమ్మ, గోపి సింగ్, సత్తమ్మ, భిక్షపతి, భానుత్ వెంకట్ నాయక్, లావడియా రాజు నాయక్, జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్, గాంగు నాయక్, మురళీ నాయక్, జవహర్ లాల్, డాక్టర్ చందు, లఖావత్, రవీందర్ నాయక్, లోకా నాయక్, వినోద్ జి రాజు నాయక్, బీజేపీ రాజు నాయక్, మదన్, హేమ్ నాయక్, మోదిన్, వెంకట్, డి కిషోర్, మోహన్, సమ్ములాల్, మాంజా, సునీల్, శ్రీను, జగ్రామ్, రామ్చందర్ నాయక్, రామ్లాల్, అనసూయ, హనుమంతు, రమేష్, జోహర్ లాల్, హరిసింగ్, రవినాథ్, వెంకన్న, శ్యామ్, సోమ్లా, పూజారి, జయసింగ్, రామన్న నాయక్, జవహర్ లాల్, సోము నాయక్, జగత్ సింగ్, అమృత్ నాయక్, ధర్మ నాయక్, రామ్లు నాయక్, సిద్ధు, హుసేన్, గంగు నాయక్, సుమన్ మొదలైన వారు పాల్గొని హోలీ పండుగ విజయవంతం చేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. 41 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్లు సమైక్యాంధ్ర సీఎంగా, మొత్తంగా 14 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్నా. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చేశాను. ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం ఇది. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలుగువారికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం నాది. సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే రోజు 47 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఎన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. తణుకుపట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించి స్వచ్ఛాంధ్ర కళ సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఆపరేషన్ చేయిత లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు. భద్రాద్రి కొత్తగూడెం నివాస్ న్యూస్. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆపరేషన్ చేయిత కార్యక్రమంలో భాగంగా మల్టీజోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన 64 మంది మావోయిస్టు దళ సభ్యులు. లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుక్మా జిల్లాల సభ్యులు. మావోయిస్టును పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకి. గత 3 నెలల్లో 122 మంది మావోయిస్టు సభ్యుల లొంగుబాటు. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తాం. ఎస్పీ లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు ఏసీఎం మెంబర్. లొంగిపోయిన 64 మందికి 25,000 నగదు బహూకరించి పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా పోలీస్ సిబ్బంది.